దాడి చేయడం జరిగింది, దాన్ని ఏమంటారు? మీకు కొంచెమన్నా యూ షుడ్ హ్యావ్ సమ్ షేమ్ వెన్ యూ స్పీక్ లైక్ దిస్. యు సీ ద ఆఫీసర్స్ హూ హావ్ ఇంజూర్డ్. నిజంగా మేము కొట్టాలి అనుకో, వినండి ఒక్క నిమిషం, వినండి ఒక్క నిమిషం, వినండి ఫస్ట్, వినండి ఒక్క నిమిషం వినండి. ఇక్కడ ఏం పని అండి? మీ ఎవరైతే వచ్చినారో వారికి ఇక్కడ ఏం పని? వాళ్ళ రూట్ వచ్చేసి ఆ రూట్ లో, ఇక్కడ ఏం పని వాళ్ళకి రావడానికి? వాట్ డు దే హ్యావ్ హియర్? ఫస్ట్ ఒక్క నిమిషం వినండి. ఇక్కడ రూట్ లో అసలు ప్రోగ్రామ్ లేదు. ప్రోగ్రామ్ ఇస్ సపోజ్ టు బి ఆన్ దట్ రూట్. ఇక్కడ ఏం పని ఉంది వీళ్ళకి? డ్యూటీలో ఉన్న పోలీస్ హౌస్ పని వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? బ్లడీ నాన్సెన్స్ కాకపోతే. సో వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. లెట్ us just first disperse now. Let me do my job. నచ్చలాగా మాట్లాడుతున్నారు దట్ ఎస్పీ చిత్తూరు అండ్ డిఐజీ అనంతపూర్ ఏదో పోలీసులు అటాక్ చేయడానికే చంద్రబాబు గారు పర్యటన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మా మీద అటాక్ చేయడానికి ఆయన వచ్చారని. మీ మీద అటాక్ చేయడానికి వచ్చారా చంద్రబాబు గారు? ఏం చేయాలి మీరు పోలీస్ అధికారులుగా? మీ విద్యుక్త ధర్మం ఏమిటి? చంద్రబాబు గారు ఎన్ రూట్ వస్తూ ఉంటే ఆ రూట్ సరళం చేయాల్సిన బాధ్యత మీది కాదా? అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రాణహాని కలుగుతుందా? ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారా? ఎవరైనా ఆటంకవాదులు ఎవరైనా వస్తూ ఉన్నారా? అసాంఘిక శక్తులు ఏమైనా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయా? తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పార్టీలు ఏమైనా వస్తున్నాయా? అధికార పార్టీ వాళ్ళు ఏదైనా అల్లరి చేయడానికి వస్తున్నారా అని వారిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీది కాదా? ఏదో మమ్మల్ని అటాక్ చేశారని మాట్లాడుతున్నారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకుల పాత్ర ఏమిటి చెప్పట్లేదు మీరు? ఇప్పుడే 5 నిమిషాల క్రితం డిఐజీ మాట్లాడినారు. అన్ని అబద్ధాలు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు మాకు తెలుసు. అమ్మిరెడ్డి గారి నోరు తెరిస్తే ఆయన అబద్ధాలు. ఆయన కాకి బట్టలు వేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వాది. ఆయన కాకి బట్టలు వేసుకొని ఐపీఎస్ బిళ్ళలు పెట్టుకున్న వైకాపా నాయకుడు ఆయన. వీ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ ది బిగినింగ్. మొట్టమొదటి నుంచి కూడా బంధు పిలుపునిస్తే మీరు ఏం బంద్ నవ్వుతారన్నది. దేనికి బంద్ ఇచ్చారండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు? ఫన్నీ మినిస్టర్. బంద్ దేనికి? మీ పోలీసుల అసమర్థతగా ఈ బంద్? మీ ప్రభుత్వ అసమర్థతగా ఈ బంద్? మీ వైసీపీ నాయకుల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయటంలో విఫలమైనందుకు ఆ బంద్? చంద్రబాబు గారి టూర్ సక్రమంగా సాగటానికి తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనందుక ఈ బంద్? మీ ప్రభుత్వం చంద్రబాబు గారికి కావాల్సినంత అడెక్వేట్ సెక్యూరిటీ ఇవ్వకుండా ఘోరంగా విఫలమైనందుక ఈ బంద్? మీ వైకాపా కార్యకర్తలందరూ సక్సెస్ఫుల్గా తెలుగుదేశం కాన్వాయ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేసినందుక ఈ బంద్? ఎందుకు ఈ బంద్? ఫన్నీ థింగ్. పోలీసు అధికారులు మీరు చెప్పండి, దానికి మీరు ఎందుకు దగ్గరుండి సహకరిస్తున్నారు? నేను గవర్నర్ గారికి అదే చెప్పాం. ఆ యంగ్ ఎస్పీ అండి, బట్ ఎస్పీకి ఉండే లక్షణాలు ఏమీ లేవండి అని చెప్పాం. యంగ్ ఎస్పీ 2-3 ఏళ్ళ సర్వీస్ అయింది, కానీ ఆయన సర్వీస్ బిగినింగ్ నుంచి కూడా తప్పటడుగులు వేస్తున్నాడు. అదే నర్సీపట్నంలో ఏఎస్పీగా చేసేటప్పుడు ఏదో అన్ని తప్పులు చేశాట. అవి కూడా చరిత్ర తీయమని మేము ఊరుకోం కదా. మీ చరిత్ర మేము తీస్తాం కదా. మీరేమో హెవెన్ నుంచి ఊడిపడ్డ వాళ్ళం కాదు కదా. ఆయన ప్రెస్ అడుగుతున్న చూశానండి. ప్రెస్ కళ్ళెర్ర చేస్తున్నారు ఆయన పాత్రికేయుల మీద. నన్ను అడుగుతారు అన్నట్టుగా మిమ్మల్ని అడుగుతారు. బికాజ్ యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. యు ఆర్ దేర్ టు సర్వ్ ది పబ్లిక్. పబ్లిక్ ఆర్ నాట్ సర్వ్ టు యూ.